నమస్కారం శ్రీ పద్మ గారు. నమస్తే అండి. ఒకళ్ళు అంటే మన వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి వీడియోస్ చూసి. సో అతనిది ఒకసారి చదువుతాను, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అండ్ చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, ఏ విధంగా ఏంటి ఎలా చేస్తే బెటర్గా ఉంటుందనే దాని మీద తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పేరు గిరిధర్, మేము విజయవాడలో ఉంటాము. ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి వివరించండి అని చెప్పేసి అడగడం జరిగింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాస్తవానికి స్థిరంగా లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడా ఉండదు. ఓకే, మనందరికి తెలిసిందే. ఉన్న వాళ్ళ దగ్గరైనా లేని వాళ్ళ దగ్గరైనా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకునే కంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండాలి, ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉండాలి అనుకోవటం చాలా మంచిది. అప్పుడు ఖచ్చితంగా ఆవిడ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది చాలా జనరల్ క్వశ్చన్. లక్ష్మీదేవి ఉండాలి అని అంటే జనరల్గా మనం ఏం చెప్తాము, కష్టపడండి సంపాదించండి అనేది ఒక వాదన అయితే, ఎంత కష్టపడినా అదృష్టం అనేటువంటిది తోడు లేకపోతే కష్టం అనేటువంటిది వ్యర్థం, అది ఇంకొక వాదన. ఏది ఏవైనప్పటికీ ఇవన్నీ జోడిస్తేనే మనకి లక్ష్మీదేవి అనేటువంటిది మన ఇంట్లో ఉంటుంది. మరి వీటిలన్నిటికీ అనుకూలంగా ఉండాలి అంటే ఏంటి, మనకి మనసు బాగుండాలి, ఏదైనా పని చేయాలి అని అనిపించాలి. మరి మనసు బాగుండాలి అని అంటే ఏం చేయాలి, మనం ఉంటున్నటువంటి వాతావరణము, అంటే మన ఇల్లు కావచ్చు, మనం పని చేసేటువంటి అంటే మన ఆఫీస్ కావచ్చు, బిజినెస్ ప్లేస్ కావచ్చు, మనకు అనుకూలంగా మనకి మానసికంగా ఎలాంటి వేదన అనేటువంటిది విధంగా మనం దాన్ని మలుచుకోవాలి. అంటే ఏంటి, ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల మధ్యలో ఒక ఐకమత్యం అనేది ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా వరకు ఇళ్లల్లో ఎప్పుడు కూడా గొడవలు, కలహాలు, మనస్తాపాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అయితే మరి వాస్తుకి సంబంధం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఎలా, ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ చాలా బాగుంది, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, ఎంతో బాగుంది అన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం, మన మైండ్ పాజిటివ్గా ఆలోచిస్తుంది. అదే ఎప్పుడు ఏదో మొత్తం అంతా డిస్టర్బ్డ్గా ఉంది, ఎక్కడక్కడ పడేసి ఉన్నాయి, చిందరవందరగా ఉంది, అలా ఉన్నప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అంటే మనం ఉంటున్న పరిసరాలు తెలుసో తెలియకో మన మనసు మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఎంత మనం వాస్తు సరిగ్గా పెట్టుకున్నప్పటికీ కూడాను కొన్ని సందర్భాల్లో మనిషిగా మనం చేయవలసిన పనుల్లో ఒకటి ఏంటి అంటే, ఇంట్లో ఏడుపులు, గొడవలు, కలహాలు అనేటువంటివి ఉండకూడదు. నేను అని వాదించుకునేటువంటి తత్వము ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఎక్కడైతే ఏడుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఐకమత్యమే సగం బలం మనకి. ఒకటి అది. రెండోది, మీరు ఎప్పుడు చాలా మటుకు నేను చూసిన ఇళ్లల్లో ఏంటి, చీకటిగా ఉంటుంది ఇల్లు. నేను పదే చాలా మందికి చెప్పేది అది. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది, ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ లక్ష్మి అని అంటే ఏంటి, కేవలం డబ్బు అనే కాదు. లక్ష్మికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఇలా ఎన్నో రూపాలలో మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేటువంటిది కావాలి. కేవలం డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఉంది, మనకి తినడానికి తిండి ఉంది, వేసుకునేందుకు బట్టలు ఉన్నాయి, కానీ ఓపిక లేకపోతే, ఆరోగ్యం లేకపోతే. కాబట్టి ఏంటంటే అన్ని రూపాల్లోనూ మనకి లక్ష్మీదేవి అనేటువంటిది, అనుగ్రహం అనేటువంటిది ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఎప్పుడు మన ఇల్లు, మనం ఉండే వాతావరణం చక్కటి వెలుతురులో ఉండాలి. ఎప్పుడు ధూపదీపాలు అని అంటారు కదా, ఎప్పుడు అవి వెలుగుతూనే ఉండాలి. అయితే ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు, జాబ్స్కి వెళ్తారు, లేదంటే పొద్దున ఎప్పుడో వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు, కనీసం దీపం కూడా మాకు పెట్టడానికి లేదు అని అంటున్నారు. అన్నప్పుడు మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే స్నానం చేసి ఒక దీపం పెట్టండి. అది పెద్ద పనేం కాదు కదా. మన ఫోన్లో ఎన్నో చూసుకుంటున్నాం, ఎన్నో వాట్సాప్లో అని, ఫేస్బుక్లని హ్యాంగ్అవుట్ అవుతూనే ఉన్నాము. దాంట్లో 2 నిమిషాల పని. ఎప్పుడు ఇంట్లో దీపము అనేది 2 పూట్ల వెలిగితే చాలా మంచిది, నిత్యం వెలగగలిగితే. లేకపోతే కనీసం ఒక్కసారైనా వెలగాలి. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారైనా ఒక పూజో పునస్కారమో, ఒక నలుగురిని పిలిచి భోజనము, అది కేవలం బ్రాహ్మణులనే అవసరం లేదు, ఎవరైనా సరే అంటే పిలవమన్నాను కదా అని గ్యాదరింగ్లో, లేదంటే ఏదైనా డాన్సులు, ప్రోగ్రాంలు ఇవి కాదు. ఒక సాన్నిధ్యము అనేటువంటిది చాలా అవసరం. ఒక పూజ, ఒక పునస్కారము అనేటువంటిది చాలా అవసరం. దానివల్ల ఏంటి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం హోమం చేశాక ఆ ఏరియాలో ఒక పాజిటివిటీ అనేటువంటిది అలుముకుంటుంది. ఆ పొగ వల్ల కళ్ళు మండుతాయా, లేకపోతే మాకు దగ్గు వస్తుందా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత మనకు ఆ వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది మనం ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక పాజిటివిటీ వస్తుంది. అందుకే కదా మనకి ఆఖరికి వచ్చి ధూపము అనేటువంటిది, సాయంత్రం సాంబ్రాణి పొగ వేయండి అని అంటారు. కాబట్టి ఎప్పుడు నిత్య దీపారాధన,
సాంబ్రాణి పొగ వేయటము, ఇవన్నీ ఎప్పుడు కూడా మనకి జరుగుతూనే ఉండాలి. అలాగే ఎప్పుడు అన్నానికి మనకి లోటు ఉండకూడదు అన్నప్పుడు మనం ఎక్కడైతే కూర్చుని తింటామో ఆ తినేటప్పుడు మనం అందరం సాధ్యమైనంత వరకు అందరూ కూర్చుని తినాలి అనటానికి గల కారణం అదే. ఎప్పుడు మనం సేవ్ చేస్తున్నాం కదా అనేసి గిన్నెల్ని ఊడ్చిపెట్టేయకూడదు. కనీసం కొంచెమైనా దాంట్లో అన్నం మిగిలేట్టుగా ఉండాలి. అన్నం అంటే ఏదో 10 మంది తినేంత అవసరం లేదు, ఓ 2 మెతుకులైనా దాంట్లో ఉంచాలి. అలాగే ఆ భోజనాలన్నీ అయిపోయాక రాత్రి పడుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆ గిన్నెలన్నిటినీ వాష్ చేసేసుకోవాలి. ఏ కారణం చేత అయినా మాకు ఓపిక లేదు లేదా కుదరట్లేదు అన్నప్పుడు కనీసం వాష్ ఏరియాలో అయినా అవన్నీ తీసుకువెళ్ళి పెట్టేసి దానికి ఒక కప్పేసి వాటర్ అది పోసి పక్కగా పెట్టేసుకోవాలి. ఇంటి లోపల ఎంగిలి గిన్నెలు లేదంటే డస్ట్బిన్లలో చెత్త చెదారం ఉండి తలుపులేసి మనం పడుకోకూడదు. ఇది చాలా చాలా నెగిటివిటీకి దారితీస్తుంది. ఎందుకంటే అలా పెట్టేసి నెక్స్ట్ డే లేచి చూస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది, ఒక ఫౌల్ స్మెల్ అనేది మనం చూస్తాం. స్మెల్ అనేటువంటిది చాలా నెగిటివిటీకి పాజిటివిటీకి కారణాలు అవుతుంది. సో ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి మనకి లింక్ అనేటువంటిది ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి వీటిలన్నిటికీ ఏంటి లింకు అని అంటే, ఒక మనిషి కంఫర్టబుల్గా ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి అనుకునేటువంటి ఎన్విరాన్మెంట్ భగవంతుడైనా కోరుకుంటాడు. కాబట్టి ఆ శుచి శుభ్రాన్ని మనము పాటించినప్పుడు, ఆ అంబియన్స్ని మనకి ఆ అనుకూలంగా మనం పెట్టినప్పుడు అన్నీ చక్కగా జరుగుతాయి. భగవంతుడు కూడా మన ఇంట్లో కొలువై ఉంటాడు. చాలా ప్రాక్టికల్ రీజన్స్ అన్నీ నిజంగా. అంటే మీరు చెప్పేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన ఇంట్లో ఫ్రాగ్రెన్స్ బాగుంది అనుకోండి, ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది, టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అదే బయట నుంచి మనం ఏదైనా తొక్కేసి వచ్చి దాన్నే బ్యాడ్ స్మెల్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే ఇంట్లో వాళ్ళు చిచ్చి అని ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతారు. లక్ష్మి కూడా మన దాంట్లో, అవును, లక్ష్మి కూడా మన దాంట్లో ఎంత శుభ్రంగా మనం ఉంటే అంత శుభ్రంగా మనల్ని కూడా ఉంచేలా చేస్తుంది. లక్ష్మి అని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ఉంటుంది అని అంటే మనం ఉండేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. కోపంగా ఉండే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, విసుక్కుంటూ చిరాక్కుంటూ మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. నవ్వుకుంటూ చక్కగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. ఇది కూడా అంతే. మనం ఎలా ఉంటామో, మనం ఎలా బిహేవ్ చేస్తామో, మనం మన పరిస్థితుల్ని ఎలా అనుకూలంగా పెట్టుకుంటామో లక్ష్మీదేవి వివిధ రూపాల్లో మన దగ్గరికి వస్తుంది. అరుస్తూ ఉన్నాం అనుకోండి హెల్త్ పోతుంది, అంటే ఆరోగ్యలక్ష్మి వెళ్ళిపోయినట్టే మన దగ్గర. ఆరోగ్యలక్ష్మి ఎప్పుడైనా వెళ్ళిపోయిందో ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. హాస్పిటళ్ళు, ఖర్చులు, డాక్టర్లు. కాబట్టి వీటిలన్నిటికీ ఒకదానికొక లింక్ అనేటువంటిది ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఆలోచించిన ఇదే, శాస్త్రం చెప్పినా ఇదే, రెండు ఒకటే చెప్తున్నాయి. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు వాస్తు ప్రకారం కూడా మనం చూసుకోవాలి అనుకుంటే వేదిక్ నాలెడ్జ్ డెఫినెట్గా అదే చెప్తుంది. ఏం చెప్తుంది అని అంటే, మన ఇంటి వాతావరణం పరిశుభ్రతను బట్టే మనం ఏ విధంగా ఉంటామనే దాని మీద ఆధారపడి ఉంది. అదే హెల్త్ కానీ, వెల్త్ కానీ, లేదంటే కొంతమంది ఇబ్బంది పడి అంటే సోషల్ లైఫ్ కానీ చూసేటప్పటికి బయట ఎలా ఉండాలనే దాని మీద అది ఆధారపడి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్స్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మన స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కనుక ఫిక్స్ చేసుకోగలిగితే మనం వాళ్ళకి టైం కేటాయించి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోగలుగుతాము. ప్రాబ్లమ్స్ అన్నవి మనకు తెలిస్తేనే మనం వాళ్ళకి అసలు ఏం చేస్తే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేటువంటిది మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద్మ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక శ్రీపద్మ గారిది అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, అది వాస్తురీత్యా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మీకు అనిపిస్తూ ఉంటే, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఉన్నా లేదంటే హార్డ్ కాపీ ఉన్నా మీరు పంపించి త్రూ శ్రీపద్మ గారిది మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ అపాయింట్మెంట్తో పాటు మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే అక్కడ దాకా రాలేనటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే మా డౌట్ ఇది అని డెఫినెట్గా నేను శ్రీపద్మ గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.